ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అది ఆడుతుందా లేదా అని మాత్రమే చూసేవాళ్ళు. ఏడాది కిందటి వరకు రికార్డుల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. అయితే సరైన సినిమాలు పడక ఎన్టీఆర్ అలా అయిపోయాడు. కానీ కెరీర్ ఆరంభంలోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఎన్టీఆర్ స్టామినాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2 వరుస సక్సెస్లు అందుకునేసరికి ఎన్టీఆర్ అసలు సిసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసొస్తుంది. మంచి టైమింగ్లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. బాహుబలిని పక్కన పెడితే తెలుగులో అత్యంత వేగంగా 50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించిన జనతా గ్యారేజ్ మరిన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే వరుసగా 3 సినిమాలతో నైజాంలో 10 కోట్ల షేర్, అమెరికాలో మిలియన్ క్లబ్, కర్ణాటకలో 5 కోట్ల షేర్ మార్కును అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు తారక్. తాజాగా మరో సంచలన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో వరుసగా 2 సినిమాలు 1.5 మిలియన్ క్లబ్ సినిమాలు అందించిన హీరోగా అతను రికార్డు సృష్టించాడు. జనతా గ్యారేజ్ అక్కడ మంగళవారానికి 1.5 మిలియన్ క్లబ్లోకి అడుగుపెట్టేసింది. 3వ రోజుకే మిలియన్ క్లబ్లో అడుగుపెట్టిన ఆ సినిమా 4వ రోజైన ఆదివారం ఏకంగా $2 లక్షల దాకా వసూలు చేసింది. సోమవారం కూడా $1,00,000 వచ్చాయి. మంగళవారం 1.5 మిలియన్ క్లబ్ను టచ్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో ఈజీగా 2 మిలియన్ మార్కును అందుకునే ఛాన్స్ ఉంది. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా